కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లపై నిరుద్యోగులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వరుస నోటిఫికేషన్లతో కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు నిరుద్యోగులతో కిటకిటలాడుతున్నారు. ఇక పోలీసు నియామక భర్తీల్లో మహిళలకు 33% రిజర్వేషన్పై హర్షం వ్యక్తమవుతుంది. నిరుద్యోగుల వెయిటింగ్ ఫలించింది. రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసులకు సంబంధించి తొలి నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ప్రిపరేషన్ పై కాన్సంట్రేట్ చేశారు స్టూడెంట్స్. ఒకేసారి 9,000కు పైగా సివిల్స్, ఎస్పీఎఫ్, ఫైర్ తదితర కానిస్టేబుళ్ల భర్తీ జరుగుతుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు పట్టణాల బాట పడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. నగరంలో ఏ కోచింగ్ సెంటర్లో చూసినా క్లాస్ రూముల్లో కెక్కిరిసిన నిరుద్యోగులే కనబడుతున్నారు. వందల మంది వేల మంది విద్యార్థులు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి 2015 ఎండింగ్లో కేసీఆర్ సార్ గారు ఒక మంచి నిర్ణయంతో తొలి నోటిఫికేషన్ తెలంగాణలో రావడం ఓవరాల్గా వేల మంది విద్యార్థులకి, వందల మంది విద్యార్థులకి ఒక సంతోషకరమైన వార్త ఇది. ఈ నోటిఫికేషన్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ గవర్నమెంట్ 9,000 నోటిఫికేషన్ ఇవ్వడం మాకు చాలా అదృష్టము. దీనికి మించి ఇంకా కొన్ని వేల పోస్టులు మాకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఈ నోటిఫికేషన్కి లక్షల మంది ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 33% రిజర్వేషన్ కల్పించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని సర్కార్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. చాలా కాలం నుండి ఎస్ఐ నోటిఫికేషన్ ఎదురు చూసాము. భారీ స్థాయిలో మొత్తంలో నోటిఫికేషన్ విడుదల చేసినందుకు మేము చాలా సంతోషంగా గర్వపడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గర్ల్స్కి 33% అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూతన తెలంగాణ సంవత్సరంలో ఇంత భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చినందుకు సీఎం సార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 60,000 మంది నిరుద్యోగులు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కోచింగ్ కోసం వస్తున్న వారి సంఖ్య మరింత పెరిగిందంటున్నారు నిర్వాహకులు. గత నోటిఫికేషన్తో పోల్చినట్లయితే ఈసారి కనీసం ఒక 5 రెట్ల మంది ఎక్కువగా ప్రిపేర్ కావడం జరుగుతున్నది. 9,281 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడము, అందులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది అమ్మాయిలు చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఈసారి లాస్ట్ టైము 150,000 మందికి అప్లై చేశారు. 36,000 మంది మాత్రమే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. సో ఈసారి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ రాసే ఛాన్స్ ఉంది. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త సంవత్సరం కానుకగా వచ్చిన నోటిఫికేషన్లతో పండగ చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఇదేనంటూ పుస్తకాలను తిరగేస్తున్నారు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్టోరీ ఇందాక చూసిన. మరి కానిస్టేబుల్ కావడం ఎలా, అభ్యర్థులు ఏం చదవాలి, ఎట్లా దీనికి ట్రైనింగ్ తీసుకోవాలి, సబ్జెక్టులోను శారీరక సంబంధమైన పరీక్షల్లోనూ ఎట్లా ఉండాలి, ఎలాంటి మెలకువలు నేర్చుకోవాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ పోలీసుకు సంబంధించిన శిక్షకులు మాల్యాద్రి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి మాల్యాద్రి గారు. ఈ నోటిఫికేషన్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో పోయినసారితో పోలిస్తే కానీ ఈసారి చాలా వాటిల్లో తేడాలు ఉన్నాయి. ప్రధానమైన తేడా ఏముంది? గత నోటిఫికేషన్లకు ఇప్పటిదానికి ఉన్న తేడా ఏమిటి? గత నోటిఫికేషన్లో ఫస్ట్ 5 km రన్నింగ్ పెట్టేవాళ్ళు. ఈసారి 5 km రన్నింగ్ని పూర్తిగా రద్దు చేయడం అయింది. రద్దు చేయడానికి కారణం ఏంటంటే గత వరుస రిక్రూట్మెంట్లో ప్రతి జోన్లో కూడా ఇద్దరు నుంచి 5 వరకు మరణించేవాళ్ళు. ఆ మరణించడం వల్ల దాన్ని నిర్మూలించడం కోసం ఈసారి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దానివల్ల అభ్యర్థులకు కూడా కొద్దిగా శారీరక శ్రమ అనేది తగ్గుతుంది. తెలివైన వాళ్ళు డిపార్ట్మెంట్లోకి వచ్చే అవకాశం ఉంది. మేజర్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంకా తెలివిని పరీక్షించడం కోసం ముందే ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దానివల్ల ముందే అభ్యర్థికి ఉన్న ప్రాథమిక భౌగోళిక అంశాలు, ప్రాథమిక చరిత్ర, ప్రాథమికంగా ఉన్న మెంటల్ ఎబిలిటీ అంశాలు కాస్త కూస్త పరిగణించిన తర్వాతనే అందులో ఫిల్టర్ అయిన వాళ్ళకి మాత్రమే శారీరకంగా ఎగ్జామ్ పెడతారు. దానివల్ల ఎవరైతే అందరూ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొద్దిగా తెలివి ఉందనుకుంటారో తెలివి ఉన్న వాళ్ళే అక్కడ ఫిల్టర్ చేసి తర్వాత వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మొదటి దశలోనే అన్ని దశలోనే కాస్త కూస్తో తెలివి ఉన్న వాళ్ళని మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ఈ ఎత్తు విషయంలో ఎత్తు కానీ ఛాతికి సంబంధించిన వాటిలో గతంలోకి ఇప్పటికి ఉన్న తేడా ఏమిటి? ఎత్తులో ఎటువంటి మార్పు లేదు. ఇంతకుముందు కూడా 167.6 ఉండే, ఇప్పుడు కూడా 167.6 ఉంది పురుషులకి. స్త్రీలకి 152.5 ఉంది. ఇంతకుముందు కూడా ఏజెన్సీ ఏరియా వాళ్ళకి హైట్లో కొద్దిగా తగ్గుదల ఉంది. ఇప్పుడు కూడా తగ్గుతుంది. హైట్లో ఎటువంటి మార్పు లేదు ఇంతకుముందుకి ఇప్పటికి. నెక్స్ట్ సెస్లో కూడా ఎటువంటి మార్పు లేదు.
నెక్స్ట్ రెండో ప్రధానమైన మార్పు ఏంటంటే రాత పరీక్షలు ఇంతకుముందు నెగిటివ్ మార్క్స్ ఉండేవి, ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు. అంటే మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని పేపర్లు ఉంటాయి? ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ 1లో పేపర్ 1 అని పెట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 3 గంటలు టైం ఇస్తున్నారు. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. అందులో ఎటువంటిని కూడా మెరిట్లోకి పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఓసీ వాళ్ళకి 40% రావాలి, అంటే 200 మార్క్స్కి 80 మార్కులు రావాలి. అదే ఆల్ బీసీ క్యాండిడేట్స్కి 35% కావాలి, అంటే 70 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీకి 30% రావాలి, అంటే 200 మార్క్స్లో 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అందులో ఎన్ని ఎక్కువ స్కోర్ చేసుకున్నా కూడా దాన్ని మెరిట్లోకి పరిగణించరు, క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ అందులో ఒక మార్క్ వచ్చి డిస్క్వాలిఫై అయినా కూడా కాంపిటీషన్ నుంచి టెర్మినేట్ కావాల్సి ఉంటుంది. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, అంటే ఓన్లీ క్వాలిఫైయింగ్. ఇప్పుడు మీరు అన్న 200 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయా, లేకపోతే డిస్క్రిప్షన్ ఏమన్నా? కేవలం ఆబ్జెక్టివ్ బేస్ మాత్రమే. ఎక్కడ కూడా రిక్రూట్మెంట్లో డిస్క్రిప్టివ్ విధానం లేదు, కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఎన్ని దశలు ఉంటుంది ఎగ్జామ్? ఇట్లా స్టేజ్ 1లో రిటన్ ఎగ్జామ్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఈవెంట్స్ పెడతారు. ఆ ఈవెంట్స్లో పురుషులు అయితేనేమో 800 మీటర్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. 800 మీటర్స్ క్వాలిఫై అయితే మిగతా 4 ఈవెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్. ఈ 4 ఏవైనా 2 ఈవెంట్స్ క్వాలిఫై అయితే సివిల్ కానిస్టేబుల్కి అర్హత వస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా ఈ మిగతా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కానిస్టేబుల్ ఉంటాయి. ఏఆర్, ఏపీఎస్పి, నెక్స్ట్ ఎస్పీఎఫ్, సిపిఎల్. నెక్స్ట్ మిగతా వాటికి మాత్రం ఆల్ 5 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. 5 ఈవెంట్స్ కూడా క్వాలిఫై కావాలి. అందులో 5 ఈవెంట్స్లో కూడా మళ్ళీ మెరిట్ పరిగణిస్తారు. అందులో కూడా మెరిట్ ఉంటుంది, మళ్ళీ ఈవెంట్స్ మెరిట్ ఉంటుంది. ఒక సివిల్ డిపార్ట్మెంట్కి 5 డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి మాత్రమే ఫిజికల్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ మిగతా అన్ని జాబ్లకు కూడా క్వాలిఫై అయితే ప్రతి ఈవెంట్లో మెరిట్ తీసుకుంటే మెరిట్ ఆధారంగా మాత్రమే ఫిల్ చేస్తారు. ఎందుకు వీటికి వాటికి తేడా అయింది? ఎందుకు అట్లా ఉంది? సివిల్ వాళ్ళు అనేవి కేవలం లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ అవసరం లేదు, తెలివి కావాలి. నెక్స్ట్ మిగతా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ వర్క్ అంతా కూడా శారీరక శ్రమతో కూడింది కాబట్టి వాళ్ళు ఫిజికల్గా ఫిట్ కావాలి. ఓకే, దాంతో ఆ తేడా ఉంది. ఈ సబ్జెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎగ్జామ్స్ కూడా కొంత చరిత్ర మారింది. మరి ఈ దీనికి వాళ్ళు ఏం చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి? ప్రధానమైన మార్పు అది రాత పరీక్షలో ఇంతకుముందు కూడా 200 క్వశ్చన్స్ ఉండే, ఇప్పుడు కూడా 200 క్వశ్చన్స్ ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసిన అంశం ఏంటంటే తెలంగాణ చరిత్ర మీద, ప్రాథమిక అంశాల మీద అవగాహన ఉండాలి. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ పెట్టిన పథకాల మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ అంతకన్నా ముందు ప్రాచీన చరిత్ర గురించి చదవడం కూడా అవగాహన పెంచుకోవడం అనేది అభ్యర్థికి ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. వీటి మీద మన షో చూస్తూ నరేష్ సిద్దిపేట నుంచి ఫోన్ లైన్లోకి వచ్చారు. నరేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. మాల్యాద్రి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మా బ్రదర్ వచ్చేసి 10th తర్వాత ఐటీఐ చేశారు సార్. ఇప్పుడు కానిస్టేబుల్కి నోటిఫికేషన్ వచ్చింది. అవును. అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అంటున్నారు. ఐటీఐతో మనకు అప్లై అయినా చేసుకోవచ్చు సార్, ఆపర్చునిటీ ఉంటాయా దాంతో? ఓకే, ఉంటాయండి. ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ అంటే 10+2 ఉండాలి. 1 ఇయర్ ఐటీఐ అయితే మాత్రం ఎలిజిబుల్ కాదు బాబు, మీ బ్రదర్ చేసింది. 2 ఇయర్స్ ఐటీఐలో 1 ఇయర్ ఉంటాయి, 2 ఇయర్స్ ఉంటాయి. ఒకవేళ 2 ఇయర్స్ చేసి ఉంటే మాత్రం ఎలిజిబుల్ అవుతాడు. అయిపోయిందా మీ డౌట్? ఓకే, ఆయన డౌట్ అదే ఉన్నది. వీటిలలో సబ్జెక్టులో వచ్చిన మార్పులు, ఇంకేమన్నా మార్పులు, హిస్టరీ, జియోగ్రఫీ, వీటిలో ఏం మార్పులు ఉన్నాయి? మిగతా వాటిలో ఎటువంటి మార్పు లేదు సార్. తర్వాత హిస్టరీలో కానీ, పాలిటీలో కానీ, జనరల్ సైన్స్లో కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, అర్థమెటిక్లో ఏ మార్పు లేదు. ప్రధానంగా తెలంగాణ చరిత్ర మాత్రమే కొత్తగా యాడ్ చేసిన అంశం ఇంతకుముందు ఉన్న రాత పరీక్షకి, ఇప్పుడున్న రాత పరీక్షకి. నెక్స్ట్ ఇంతకుముందు ఉన్న రాత పరీక్షలో అంటే కాంపిటీషన్ తక్కువ కాంపిటీషన్ గవర్నమెంట్ జాబ్కి ఎప్పుడూ తక్కువ ఉండదు. కాకపోతే ఇంతకుముందు వరుస నోటిఫికేషన్ రావడం వల్ల యాస్పిరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడప్పుడు కొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు, ప్రెషర్స్ మాత్రమే మిగిలేవాళ్ళు. ఈ నోటిఫికేషన్ స్పెషల్ ఏంటి అంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి 4 to 4.5 years 2012లో మాత్రమే లాస్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. 2012 to 2016 ఆల్మోస్ట్ 4 years గ్యాప్. ఈ 4 years గ్యాప్ వల్ల విపరీతమైన కాంపిటీషన్. ఎంత ఉండొచ్చు అందాజా? ఇంతకుముందు ప్రతి జిల్లాలో 30 నుంచి 40 వేల మంది అప్లై చేసేవాళ్ళు. ఈసారి రిక్రూట్మెంట్లో మాత్రం మేము అంచనా వేసేది 60,000 నుంచి 70,000 మంది దాటుతారు ప్రతి జిల్లాలో. అంటే 9,000 పోస్టులకు 8 లక్షల మందికి పైగానే జిల్లాలో ఉండే అవకాశం. ఒకప్పుడు పిలిచిస్తా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి రాండి ఒట్టిగా ఇస్తామన్నా కూడా వచ్చే అవకాశం ఉందట. మేము చూడలేదు కానీ అప్పుడు మా తాత నాడు చెప్పేవాళ్ళు. ఇక ఈ రోజు దానికి ఉన్న సమాజంలో దానికి ఉన్న పేరు ప్రతిష్టలు కానీ, దానికి ఉన్న జీతభత్యాలు కానీ అన్నీ పెరగడం వల్ల ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ పోటీ పడే అవకాశం ఉంది, జాబ్ సెక్యూరిటీ ఉంది. మహబూబ్ నగర్ నుంచి మహేష్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. మహేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మాల్యాద్రి గారు ఉన్నారు, అడగండి మీ డౌట్. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు మహేశ్వర్ రెడ్డి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఒక దాంట్లో మొన్న ఈనాడు మెయిన్ పేపర్లో ఏజ్ 18 to 22 అని ఇచ్చిండ్రు సివిల్కు.
చెప్పండి. అయితే ఇంకో దాంట్లోనేమో 18 to 25 అని ఇచ్చిండ్రు. ఏది క్లారిటీగా సార్? ద ఏజ్ అనేది మినిమం 18 to 25. ఇంతకుముందు 22 ఉండే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ నిర్ణయం తీసుకుని ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఏజ్ పెంచడం జరిగింది. మినిమం 18 నుంచి 25 వరకు ఓసీ వాళ్ళకు ఉండాలి. మిగతా ఆల్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళకి కానీ మినిమం 18 to 30 years వరకు ఉంటుంది బాబు. 18 to 25 ఓసీ అయితే, మిగతా వాళ్ళకి మాత్రం 18 to 30 years వరకు ఉంటుంది బాబు. ఈ వీటిలలో అంటే మీరు చెప్పిన దాని ప్రకారము 9,000 చిల్లర పోస్టులకు సుమారుగా 8 లక్షలకు పైగానే ఉంది కాంపిటీషన్. అంటే ఒక్కొక్క పోస్టుకు ఎత్తలేదన్నా 4-5 వేల మంది దాకా వచ్చేటట్లు ఉంది. అది ప్రిపరేషన్ ఎట్లుండాలి దీనికి? ద ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతా, ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తా, గ్రౌండ్ అయిన తర్వాత మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తా అనుకోవడం అనేది తెలివి తక్కువ పని అవుతుంది ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం. ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే నా టార్గెట్ ఏంటి అంటే జాబ్ కొట్టుకోవాలన్న ఉద్దేశంతో గ్రౌండ్ స్టార్ట్ చేయాలి. గ్రౌండ్తో పాటు సైమల్టేనియస్గా సబ్జెక్ట్ తరువుగా చదవాలి. ఫిలిమ్స్ కోసం అని చెప్పి ఇప్పుడు పైపైన చదువుతా, అది అయిపోయిన తర్వాత మెయిన్స్ కోసం అని డెప్త్ చదువుతా. అలాంటి ఆలోచన అనేది మంచి పద్ధతి కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే నేను మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రమే ఫేస్ చేస్తున్నా అని చెప్పి ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. వరంగల్ నుంచి మధు ఫోన్ లైన్లోకి వచ్చారు. మధు గారు నమస్తే అండి. హలో మధు గారు. హలో చెప్పండి అడగండి. మాల్యాద్రి గారు మీ డౌట్ ఏంటో అడగండి సార్. ఇప్పుడు నేను మదన్ సార్ మాట్లాడేది. అయితే సార్ ఇప్పుడు హైట్ ఉన్నది కదా సార్, హైట్ ఏజ్ ఉంది కదా సార్, ఏజ్ 18 years నుండి 22 years మధ్యలో ఉన్నారు కదా. హలో ఓకే. వయసు 18 నుంచి 22 అన్నారు కదా అంటున్నాడా? మధ్యలో అప్లికేషన్ చేసుకోవాలి కానిస్టేబుల్స్ అన్నారు కదా, దీనికి వయసు ఎట్లా అయింది అని. జూలై 1, 2015 అనేది బేస్ కట్ ఆఫ్ డేట్ బాబు. జూలై 1, 2015 నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ తీసేయండి. మినిమం 18 years వచ్చి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది ఓసీ అయితేనేమో 25 దాటొద్దు, మిగతా వాళ్ళకైతేనేమో 30 దాటొద్దు. అది ఏ డేట్ వరకు, నీ డౌట్ ఏంటి అంటే ఏ డేట్ వరకు చూసుకోవాలి అంటే జూలై 1, 2015. ఓకే. మీరు ప్రిపరేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంతకుముందుకున్న ఎగ్జామ్ ప్యాటర్న్కు ఇప్పుడున్న దానికి తేడా ఏంటంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు? ఇంతకు ముందు కన్నా క్వశ్చన్స్ ఈసారి ఖచ్చితంగా అంటే ప్రిలిమినరీ స్టేజ్లో కొద్దిగా అవగాహన తక్కువ తగిన కదా. ఇప్పుడున్న మెయిన్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలంటే మాత్రం ప్రతి గ్రాడ్యుయేట్ అప్లై చేస్తాడు, ప్రతి బీటెక్ క్వాలిఫికేషన్ వ్యక్తులు కూడా అప్లై చేస్తారు. కాబట్టి మెయిన్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఇంత ముందు కన్నా డెప్త్గా అడుగుతాడు ఖచ్చితంగా ఈసారి. జనరల్ కాంపిటీషన్ కూడా పెరుగుతారు, దాంతోపాటు హయ్యర్ క్వాలిఫికేషన్ అందరూ పోటీ పడుతున్నారు. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే చేసేటట్టుగా క్వశ్చన్స్ ఉంటాయి తప్ప ఏదో ఈజీగా పైన అడుగుతాడు అని మాత్రం భ్రమలో ఉండి ప్రిపరేషన్కి పోయి ఎగ్జామ్లకి మాత్రం దయచేసి పోవద్దు స్టూడెంట్ అయిన వ్యక్తి. సార్ మాల్యాద్రి గారు, ప్యాటర్న్లో మిగతా పరీక్షలకు డిఎస్సి రాసిన వాళ్ళు ఇది రాస్తారు, గతంలో ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన వాళ్ళు దీన్ని రాస్తారు. ఆ ఉద్యోగం రాకపోతే కనుక రకరకాల పరీక్షలు రాసిన వాళ్ళు దీన్ని రాస్తారు. ఆ పరీక్షలకు దీనికి తేడా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తే కాంటెంట్ అని చెప్పి స్కూల్ బుక్స్లోంచి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఎస్ఐలకి కానిస్టేబుల్కి పలానా బుక్లోంచే క్వశ్చన్లు అడుగుతామని కానీ పలానా బుక్లోంచే క్వశ్చన్ రిపీట్ అయితే కానీ ఆ రిపీట్ అయ్యే అవకాశం లేదు. ఇంతకుముందు కూడా జరిగే అవకాశం లేదు. కాంటెంట్ అని చెప్పేసి ఎస్జిటి వాళ్ళకైతే ఇది ఇంతవరకు 7th వరకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 10th సిలబస్ వరకు ఉంటుందని. ఈ కానిస్టేబుల్కి వచ్చేసరికి కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా ఇక సిలబస్ జనరల్ స్టడీస్ అని చెప్తాడు తప్ప పర్టికులర్ పలానా బుక్లోకి వెళ్ళి మేము క్వశ్చన్లు అడుగుతాము లేదా పలానా బుక్లోకి వెళ్ళి ఉంటాం అనేది అవగాహన ఉండదు. ఇక్కడ కంప్లీట్గా వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని మాత్రమే టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆ జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాను లేకపోతే మధ్యలో ఉన్న రంగు అని ఇక్కడ అడుగుతాడు. ఇక్కడ జాతీయ జెండాల మధ్యలో ఉన్న ఎన్ని చక్రాలు ఉంటాయి అంటాడు. స్టూడెంట్ ఏమనుకుంటాడు అంటే 24 ఉంటాయని చెప్తాడు, కానీ అక్కడ ఉన్న చక్రం మాత్రం ఒకటే చక్రం ఉంటుంది. అట్లా మానసికంగా మీద మాత్రమే పోలీస్ ఎగ్జామ్స్ అనేవి పెడతారు తప్ప పర్టికులర్గా క్వశ్చన్ చదువుకొని పోతేనో లేకపోతే ఈ లెక్కలు చేసుకొని పోతే ఆ లెక్కలకి ఒకటే లెక్క వస్తుంది అట్లనే చేసుకుందామన్న స్పృహలో ఉండొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా అప్లికేషను అండ్ అవగాహన మీద మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. నిజామాబాద్ నుంచి బాలరాజు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. బాలరాజు గారు నమస్తే అండి. సార్ సార్ చెప్పండి సార్. నాది నేను కానిస్టేబుల్ అప్లై చేయాలనుకుంటున్నా సార్. చేయండి చెప్పండి. అయితే నా రైట్ హ్యాండ్ చూపుడు వేలు కొద్దిగా కట్ అయింది సార్, ఇట్లా బోరింగ్ ఇట్లా కొద్దిగా డ్యామేజ్ అయింది సార్. లేదు బాబు ఇక్కడ చెప్పండి. అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? అంటే ఏలు పూర్తి కట్ అయిందా కొద్దిగా గోరు మాత్రమేనా?
గోరు మాత్రమే సార్, పూర్తి కాదు సార్, కొద్దిగా. గోర్ కట్ అయితే ఏం కాదు, ఒకవేళ వేలు కట్ అయితే మాత్రం ఇనెలిజిబుల్ బాబు. చిన్న చిన్న డ్యామేజ్ ప్రాబ్లమ్ ఉండదు. అంటే వెయిట్ నీకు ఫింగర్ మూమెంట్స్ క్లియర్గా ఉంటుంది కదా, ఫింగర్ ఉంటుంది సార్, ఫింగర్ మూమెంట్స్ కానీ బరువు లేపడానికి నీకు గోరు లేదట సార్, కొద్దిగా గోరు లేదు సార్. గోరు లేకపోవడం వల్ల ఇబ్బంది ఏం కాదు బాబు, అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా చెప్పండి సార్. ఇప్పుడు హైట్ సార్, వెయిట్ ఎంత సార్, వెయిట్ ఎంత ఉండాలా? జెంట్స్కి వెయిట్ అవసరం లేదు, ఎంత వెయిట్ ఉన్నా అవసరం లేదు, ఓన్లీ హైట్ ఉండాలి. హైట్ 167.6 ఉండాలి, జెంట్స్కి వెయిట్ అవసరం లేదు. కర్మన్ ఘాట్ నుంచి వందన ఫోన్లోకి వచ్చారు. నమస్తే అండి. హలో, వందన గారు అడగండి, మాల్యాద్రి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నాది హైట్ కోసం, గర్ల్స్ కు హైట్ అనుకుందామని. కరెక్ట్ 152.5 ఉండాలండి. 152.5 అంటే మ్యారీడ్ అయిన లేడీస్ కు ఏమన్నా సిజరీన్స్ అవి అయితే ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని? అలాంటి ఏం ప్రాబ్లం లేదండి, మీ దగ్గర ఫిజికల్ చేసే ఎఫిషియన్సీ ఉంటే ఎలిజిబులే. సిజరీన్ ఆపరేషన్లు కానీ అలాంటివి కానీ ఏమున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇందాక వీరు అడిగిన డౌట్లలో ఒక అతనికి గోరు చిన్నగా కట్ అయింది అన్నాడు. ఇంకా ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే కనుక ఎట్లాంటి లోపాలు ఉంటే? మెడికల్లో వ్యక్తికి కలర్ బ్లైండ్నెస్ ఉండొద్దు. కలర్ బ్లైండ్నెస్ అంటే రంగులు గుర్తించలేకపోవడం, రంగులు ఖచ్చితంగా గుర్తించబడాలి. అంటే కంటి చూపుకు కంటి చూపు క్లియర్గా ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండొద్దు. నెక్స్ట్ ఈ ఫ్లాట్ ఫుట్ ఉండొద్దు. ఫ్లాట్ ఫుట్ అంటే మనకి ఇట్లా పాదం పెట్టినప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంటుంది, కొంతమంది గ్యాప్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది, ప్లెయిన్గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ మోకాలు టచ్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నీ నాకింగ్ ఉండొద్దు. నెక్స్ట్ మినిమం ఫిజికల్ మొత్తం ఆల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ పెడతారు. ఆ మెడికల్ ఎగ్జామ్లో మెయిన్ ఐడెంటిఫై చేసేది కలర్ బ్లైండ్నెస్ ఒకటి, సైట్ ఒకటి, నెక్స్ట్ ఏమో పార్ట్స్ ఇంజురీస్ అంటే క్యాన్సర్లు అలాంటివి ఉన్నా జాబ్ ఇస్తారు, పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. మెయిన్ కావాల్సిందే నీ నాకింగ్ ఒకటి, మోకాలు తలగటం ఒకటి, నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ ఉండొద్దు. అంటే పాదం భూమి కానొద్దు, పూర్తిగా ఆనొద్దు, మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళకు లేదు, మిగతా వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది. నల్గొండ నుంచి చాంద్ గారు ఫోన్లోకి వచ్చారు. చాంద్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. మాల్యాద్రి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మాకు -2 ఐ సైట్ ఉంది సార్, మేము అప్లై చేయవచ్చా? -2 అనేది 6/6 విజన్ ఉండాలండి. గుడ్ ఐ అనేది 6/6 ఉండాలి, లేదా 6/9 కూడా యాక్సెప్ట్ చేస్తారు. 6/9 కన్నా యాక్సెప్ట్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. -2 అంటే ఎలిజిబుల్ కాదు. ఓకే. ఈ పరీక్ష 200 మార్కులు, ఇది భాష ఏది ఉంటుంది? ఎందుకంటే ఎక్కువ మంది రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న పిఆర్బి బోర్డు సిస్టమ్ ప్రకారం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుంది. 3 మీడియంస్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ కొద్దిగా ఇక్కడ ఇంగ్లీష్ భాష మీద పరిజ్ఞానం క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, మినిమం 20 to 25 వచ్చే అవకాశం ఉంటుంది. అవి మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంటాయి. జనరల్ స్టడీస్ కానీ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కానీ మొత్తం 3 లాంగ్వేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, మధ్యలో తెలుగు ఉంటుంది, తర్వాత ఉర్దూ మీడియం. 3 మీడియంస్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అది కూడా జనరల్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ కూడా సేమ్ 10th క్లాస్ లెవెల్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్లో లేకపోతే ఇంకేమైనా ఆక్స్ఫర్డ్ లెవెల్లో ప్రిపేర్గా భయపడాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కేవలం 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్న గ్రామర్ బుక్స్ కనుక ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ మీద కూడా పట్టు సాధించవచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, పర్సనాలిటీ అనాలిసిస్ ఉంటుంది అని అన్నారు మీరు. అంటే దాంట్లో ఎట్లా ఉంటుంది, దాని ఎగ్జామ్ మెథడ్ ఎట్లా ఉంటుంది? అది పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తికి ఆయన పాజిటివ్ ఆలోచనలో ఉన్నాడా, నెగిటివ్ ఆలోచనలో ఉన్నాడా, లేకపోతే అంటే న్యూట్రల్గా ఉంటాడా అన్నది చెక్ చేసుకుంటారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అర్జెంట్ పని మీద మీ ఆఫీస్కి వెళ్తున్నావు, ఒక షాప్ తగలబడితే నువ్వు చూసినావు, నీ రియాక్షన్ ఏంటి? ఆప్షన్ ఏ, నాకు ఎందుకులని పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. ఆప్షన్ బి, కేకలేసి వేరే వాళ్ళకి తెలియజేసి వాళ్ళు వచ్చిర్లే అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు. లేదా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి తెలియజేస్తావు. లేదా దగ్గరలో ఉన్న నీటినో ఇసుకనో తీసుకుపోయి అడవుడిగా దాని మీద పోస్తావు. ఇలాంటివి అడుగుతాడు. నాకు ఎందుకులని పట్టించుకుండా పోతే సమాజాన్ని పట్టించుకునే హృదయం ఈ దగ్గర లేదు కాబట్టి వీడు పనికిరాడు. కేకలేసి వేరే వాళ్ళకి తెలియజేపుతుంటే ఈ బాధ్యత మోసే ఆలోచన నీకు లేదు. ఈ ఎంతసేపటికి బాధ్యతని పక్క వాళ్ళ మీద నెట్టేసే ఆలోచన ఉన్నాడు. అది బాధ్యత పౌరుడుగా చేయాల్సింది కన్సర్న్ డిపార్ట్మెంట్కి తెలియజేసి అది బాధ్యత అనమాట. అలాంటివి టెస్ట్ చేసుకుంటాడు ఇక్కడ. అదే మానసిక సామర్థ్యం అంటే దాంట్లో అట్లుంటుంది. దానిలో ఇందులో అంటే ఇవే కీలకమైతే లేకపోతే ఇది ఒక పాయింటేనా? అదొక పాయింట్ మాత్రమే మొత్తం దాంట్లో. నెక్స్ట్ ఇంకా క్యాండిడేట్కి ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. ఆ మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తారు.
బేసిక్స్ ఆలోచన తగ్గిస్తారు. ఈ మధ్య అంతా రెడీమేడ్ బతుకులు అయిపోయినాయి. సబ్జెక్ట్ చదవడం బంద్ చేసి టెస్ట్ పేపర్లు బైహార్డ్ చేసి టెస్ట్ పేపర్లో ఇంపార్టెంట్ చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీలు పాస్ అయ్యి బీటెక్లు పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టెస్ట్ పేపర్లు ఉండవు. ఇక్కడికి వచ్చేసరికి టెస్ట్ పేపర్లు ఉండవు. ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద అవగాహన రావాల్సిందే. ఒకేసారి టెస్ట్ పేపర్లు చదువుకున్న విద్యార్థి అవగాహన మొత్తం పెంచుకుంటే అదే మూస పద్ధతిలో కొన్ని క్వశ్చన్స్ పట్టుకొని పోదాం, లేదా ఒక ఇన్స్టిట్యూట్ నోట్స్ చదివితే సరిపోతుంది అని ఇన్స్టిట్యూట్లో అవగాహన మాత్రమే కల్పిస్తారు వీళ్ళు. ఎస్, వరంగల్ నుంచి సుధాకర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మాల్యాద్రి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నాకు వచ్చేసి ఇప్పుడు 200 మార్క్స్ ఉంటాయి కదా, అవును. అందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 4 ఉంటాయి కదా, పేపర్ 4 అని. కానిస్టేబుల్కి 2 పేపర్సే ఉంటాయి బాబు. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఎస్ఐకి 4 పేపర్స్ ఉంటాయి. మీ డౌట్ ఎస్ఐదా కానిస్టేబుల్దా చెప్పండి. చెప్పండి. కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేది ప్రిలిమ్స్, పేపర్ 2 అనేది మెయిన్స్. పేపర్ 1 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 2 అనేది మెరిట్ ప్రకారం మెరిట్ చూస్తారు. ఇంకేమైనా డౌట్ ఉందా? క్వాలిఫైడ్ ఎంత మినిమం? పేపర్ 1లో కావాలి, పేపర్ 2లో కావాలా సార్? రెండిట్లో కావాలా క్వాలిఫై? పేపర్ 1, పేపర్ 2 రెండింటిలో క్వాలిఫై కావాలి. పేపర్ 1 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓసీ వాళ్ళకైతే 80 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకైతే 70 మార్కులు రావాలి, ఎస్సీ వాళ్ళకైతే 60 మార్కులు రావాలి. ఇది పేపర్ 1లో. పేపర్ 2లో క్వాలిఫై అయితే ఇంకా మెరిట్ కూడా కావాలి. నీ జిల్లాలో ఉన్న వేకెన్సీస్ ప్రకారం, నీ జిల్లాలో ఉన్న అప్లై చేసిన వాళ్ళ కాంపిటీషన్ ప్రకారం పోటీ పడాలి. అది ఖచ్చితంగా 65 to 70% ఎబవ్ ఉంటేనే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి. నోటిఫికేషన్లో ఇచ్చిన దాంట్లో ఇంటర్మీడియట్ స్థాయిలో పరీక్ష ఉంటుందని అన్నారు. మరి మీరేమో ఇంత క్వశ్చన్ పేపర్ దాన్ని ఎక్కడి నుంచి అని అడగవచ్చు అని మీరు అంటున్నారు. ఎట్లా ప్రిపరేషన్ ఎట్లుండాలి దానికి? అందుకని వాళ్ళ ప్రిపరేషన్ ఏంటంటే బేసికల్గా క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు తరువుగా స్కూల్ బుక్స్ ప్రిపేర్ కావాలి. స్కూల్ బుక్స్ ప్రిపేర్ అవడం వల్ల ఇన్ఫర్మేషన్ కొద్దిగా క్లారిటీ వస్తుంది, అవగాహన వస్తుంది క్లియర్గా. ఏ తరగతి నుంచి చదవాలి స్కూల్ బుక్స్? 5th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న దాన్ని మొత్తం చదవాలి, అన్ని పుస్తకాలు. 5th నుంచి భౌగోళిక శాస్త్రం కానీ, పౌరశాస్త్రం కానీ, చరిత్ర కానీ, ఎకనామిక్స్ కానీ, జనరల్ సైన్స్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి పేజీ, ప్రతి అప్లికేషన్ని అవగాహన పెంచుకున్నప్పుడు మాత్రమే అప్లికేషన్ ఓరియంటేషన్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చేయగలుగుతారు. అందుకని కేవలం కోచింగ్ సెంటర్లో ఉన్న నోట్స్ల మీద డిపెండ్ అయితే కేవలం క్వశ్చన్ ఆన్సరు అవి కొన్ని మాత్రమే వస్తాయి. దానివల్ల ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రూరల్ ఏరియాలకు సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ లాంటి నగరానికి ఇక్కడికి వచ్చి రూమ్ కిరాయికి తీసుకొని ఉన్నంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి? వాళ్ళు అంటే ఏ మెథడ్ తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళు కోచింగ్ సెంటర్కి వస్తేనే ఉద్యోగం వస్తేనే కేవలం ఒక కోచింగ్ సెంటర్కి అనేది ఒక అవకాశం మాత్రమే కల్పిస్తారు. వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగం ఇచ్చేంత నైపుణ్యం కూడా నేర్పియ్యరు. నెక్స్ట్ ప్రతి రిక్రూట్మెంట్లో కోచింగ్ లేకుండా ఉద్యోగం కొట్టేవాళ్ళు 10 to 20% డైరెక్ట్ ఉద్యోగం కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మెల్లగా స్కూల్ బుక్స్ తీసుకుంటారు. ఆ గ్రామంలో ఉన్న స్కూల్ టీచర్లను లేకపోతే ఆల్రెడీ ఒక ఉద్యోగం కొట్టిన వాళ్ళు గైడెన్స్ తీసుకుంటూ మెల్లగా స్కూల్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసుకుంటూ మార్కెట్లో కొన్ని బుక్స్ ఉంటాయి, లేదా మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ తీసుకుంటే అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ రూరల్లో కానీ టౌన్లో కానీ ఇక ఏంటంటే మా నోట్స్ నుంచే క్వశ్చన్లు వస్తాయి, 100కి 99 తెప్పిస్తాము, అలాంటి వాళ్ళ భ్రమంలో పడేసి అరే మనం కోచింగ్ పోతే ఉద్యోగం రాదేమో అని చెప్పేసి పోవటం ఎక్కువ జరుగుతుంది. అది అంటే ఆ కోచింగ్ సెంటర్లో కూడా ఇప్పుడు సీజన్ ఈ టైంకి మాత్రమే వస్తారు, 100కి 99 తెప్పిస్తాము, లేకపోతే అసలు కంటి చూపుతో 30 సెకండ్లు కళ్ళు మూసి తెచ్చే లోపలే ఆన్సర్ పెట్టిస్తామని చెప్పేసి ఇమేజింగ్. దానివల్ల అట్రాక్ట్ ఎవరు పోరు. ఏ ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్ ఉంటుంది, ఎక్కడ కోచింగ్ పర్ఫెక్ట్గా ఉంటే తెలుసుకునే పోతారు తప్ప అది ఏమి లేకపోయినా కూడా ఇంటికాడ నీట్గా కూర్చొని సిస్టమేటిక్గా బేసిక్స్ తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ చదువుకుంటూ పోయినా కూడా మార్కెట్లో కావాల్సిన మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. దాని ప్రిపరేషన్ కూడా రూరల్ విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలంగాణ చరిత్ర విషయంలో, జియోగ్రఫీ, తెలంగాణ ఎకనామీ వీటి విషయంలో అంటే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వరకు? ఈ తెలంగాణ సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ పంచుకుంటుంది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కూల్ బుక్స్లో సిలబస్ మార్పులు చేసారు. వాళ్ళు ప్రతిదాన్ని కూడా తెలంగాణ గురించి చెప్పారు అక్కడ వాళ్ళు. ఇది మిలియన్ మార్చ్ గురించి కానీ, లేకపోతే తెలంగాణ రావడానికి ఏ కమిటీలు వేసిర్రు, శ్రీకృష్ణ కమిటీ గురించి కానీ ఆ స్కూల్ బుక్స్ ప్లస్ ఆ ఇంటర్మీడియట్ లెవెల్ బుక్స్ వాటితో పాటు ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళు ఫామ్ అయిన తర్వాత కొన్ని బిట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ బిట్స్ చదువుకున్నా కూడా అవగాహన వస్తుంది వాళ్ళకి తెలంగాణ చరిత్ర మీద. మెయిన్ తెలంగాణ చరిత్ర మీద ఆబ్జెక్టివ్ బిట్స్ కావాలనుకుంటే తెలుగు అకాడమీ వాళ్ళు రీసెంట్గా ఆల్రెడీ ఒక 2 బుక్లు రిలీజ్ చేశారు. ప్లస్ వేరే ఆథర్స్ కూడా రాసిన బుక్స్ అనేది మార్కెట్లో కలగూరగంపగా కన్ఫ్యూజన్తో ఉన్నాయి. అవి
ఈ టీఎస్పీఎస్సీ వాళ్ళు మాత్రం క్లియర్గా ఆ తెలుగు అకాడమీ వాళ్ళు ప్లస్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేస్తున్నారు. ఆ బుక్ చదువుకున్నా కూడా రూరల్ ప్రాంత వాళ్ళకు కూడా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవచ్చు. ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో మనం దేన్ని ఫాలో అయితే బాగుంటుంది? కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ చదవటం కానీ, లేకపోతే ఇప్పుడు క్లియర్గా న్యూస్ పేపర్ చదివే ఓపిక లేకపోయినా పబ్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని పబ్లికేషన్స్, ఆ కొన్ని పబ్లికేషన్స్లో ఉన్న దాన్ని క్యారీ చేసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ మీద తొందరగా అవగాహన పెంచుకోవచ్చు. నిజామాబాద్ నుంచి సంజయ్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సంజయ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అడగండి మీ డౌట్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు కానిస్టేబుల్ కు అప్లై చేయాలంటే మాక్సిమం హైట్ ఎంత ఉండాలి సార్? హైట్ 167.6 ఉండాలి బాబు. 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, లేదా ఫీట్లో కావాలంటే 5.6 ఎబో ఉండాలి. 5.6 ఎబో సార్. ఓకే. మరి చాలా కొంతమంది హైట్ చాలా ఎక్కువ ఉంటారు, మరి హైట్ ఎక్కువ హైట్ ఎంత ఉండొచ్చు? హైట్ మినిమం 167.6. ఎంత హైట్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఏమి ఇయ్యరు. హైట్ అనేది మ్యాక్సిమం హైట్ మీద ఎటువంటి కండిషన్ లేదు, బట్ మినిమం హైట్ అనేది 167.6 ఉండాలి. వరంగల్ నుంచి స్వామి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. స్వామి గారు నమస్తే అండి. సార్ అడగండి మీ డౌట్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మాకు 10th క్లాస్లో స్కోర్ ఎంత ఉండాలి, ఇంటర్లో స్కోర్ ఎంత ఉండాలండి? ఏంటండి? 10వ తరగతిలో స్కోర్ ఎంత ఉండాలి, ఇంటర్మీడియట్లో స్కోర్ ఎంత ఉండాలి అంటున్నారు. 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇక్కడ పర్సంటేజ్ అడగరు, కేవలం పాస్ అయితే సరిపోతుంది బాబు. 35% వచ్చినా ఒకటి, 90% వచ్చినా ఒకటి, జస్ట్ క్వాలిఫై పాస్ అయి ఉంటే సరిపోతుంది. పర్సంటేజ్ అనేది ఇక్కడ అడగరు. సబ్జెక్ట్ విషయంలో ఇందాక మీరు మహిళలకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఏమైనా ఉన్నాయి అందులో? సబ్జెక్ట్ విషయం రాత పరీక్ష ఎవరికైనా ఒకటే. టోటల్ ఈ మొత్తం ప్రాసెస్లో మహిళలకు ఏమన్నా ఇంతకు ముందుకి ఇక్కడికి చాలా పాయింట్స్ ఉన్నాయి మహిళలకు వచ్చేసరికి. ఇంతకు ముందేమో మహిళా పోస్ట్ సపరేట్ ఉండేవి, వాళ్ళకి మాత్రం వాళ్ళు పోటీదారులు. ఇప్పుడు ఓవరాల్గా సివిల్ కానిస్టేబుల్ 1/3 ఇచ్చడం వల్ల ఈసారి డిపార్ట్మెంట్లోకి మహిళలకి చాలా అవకాశం కల్పించినట్టు అయిపోయింది. నెక్స్ట్ ఆర్మడ్ ఫోర్స్ ఏఆర్లో కూడా 10% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించారు. ఇక భవిష్యత్తులో మహిళలను చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో చూడొచ్చు భవిష్యత్తులో. థ్యాంక్ యూ అండి మాల్యాద్రి గారు షోకి వచ్చినందుకు. కానిస్టేబుళ్లకు పోస్టు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళితే ఆ ప్రిపరేషన్ కంటిన్యూస్గా చేస్తే, కఠోరమైన పరిశ్రమ చేస్తే ఉద్యోగం మీదే. థ్యాంక్ యూ.